బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరాచకాలు కొనసాగుతున్నాయి. బనగానపల్లె మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై జరుగుతున్న వరుస దాడులతో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి తీసుకెళ్లి కట్టెలు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు అనుచరులు. ప్రస్తుతం చంద్రమౌళి బనగానపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చంద్రమౌళిని పరామర్శించారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు కాటసాని రామిరెడ్డి. బనగానపల్లెలో ఎనకల్ల గ్రామానికి చెందినటువంటి సుబ్బరాయుడును ఈ యొక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు బలవంతంగా జీపులో కొట్టుకుంటూ తీసుకొని పోవడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి తీసుకొని పోయి ఈ యొక్క కట్టెలు కర్రలు రాడ్లతో ఇష్టం వచ్చినట్టుగా తల మీద ఏళ్ల మీద మరి కాళ్ళ మీద కొట్టడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ యొక్క బనగానపల్లెలో ఈ విధంగా రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. ఇక్కడ రౌడీకి ఒక మంత్రి గారు ఒక రౌడీ మాదిరిగా తయారైపోయి ఈడ ప్రతి వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి మరి ఈరోజు ఇంత సీరియస్గా ఉండ కూడా మీరు పట్టించుకోవడం లేదు, దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఈ రెండు సంఘటనలు కూడా జరగడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న వరుస దాడులతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన చంద్రమౌళిని ఈ రోజు ఉదయం మంత్రి అనుచరులు బలవంతంగా అతన్ని ఎత్తుకుని వెళ్లడం జరిగింది. మంత్రి నివాసంలోని కాంపౌండ్ తీసుకెళ్లి కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నట్లయితే ఈ రోజు ఉదయం 7:30 ప్రాంతంలో ఎనగల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడైన సుబ్బరాయుడిని కిడ్నాప్ చేసి అతి దారుణంగా ఇంటి మీద దాడి చేసి కిడ్నాప్ చేయడమే కాకుండా కోల్పోవడం జరిగింది. ఏ విధంగా ఉందంటే ఇంతదాకా కుటుంబ సభ్యుల పరిస్థితి మనం చూస్తున్నట్లయితే. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అరాచకాలు కొనసాగుతున్నాయి. బనగానపల్లె మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై జరుగుతున్న వరుస దాడులతో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. బనగానపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాంపౌండ్లోకి తీసుకెళ్లి కట్టెలు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు అనుచరులు. ప్రస్తుతం చంద్రమౌళి బనగానపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చంద్రమౌళిని పరామర్శించారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లె నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు కాటసాని రామిరెడ్డి.